నిన్న ఒక ప్రోగ్రామ్ చెప్పినారు సార్. అది డౌట్ గా ఉంటే మళ్ళీ రేపు చెప్తారని చెప్పినారు సార్. చెప్తానమ్మా. ఏ ప్రోగ్రాము? అది వేరియబుల్ ప్రోగ్రామ్ సార్. ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అయిపోయినాయి కదమ్మా? మా స్క్రీన్ షేర్ అవుతుందా? నో సార్. ఓకే ఓకే. ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అయిపోయినాయి కదమ్మా? హలో, రెస్పాండ్ మా. సార్ ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అరేస్ అయిపోయినాయి కదా? అయిపోయింది సార్. నిన్నే చెప్పినారు సార్ మీరు. అదే అదే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదమ్మా? ఎందుకు అంత స్లో? ఓకే. డైనమిక్ అరే. డైనమిక్ అరే కూడా ఫిక్స్డ్ అరే లాగానే అమ్మా. కాకపోతే కన్నా మెమరీ అలికేషన్ అనేది ఇది కూడా కంటిన్యూస్ వాల్యూస్ ఏమ్మా. ఓకే. కాకపోతే మెమరీ అలికేషన్ అనేది సిమ్యులేషన్ టైంలో అవుతుంది. ఇది ఫిక్స్డ్ అరే అనేది కంపైలేషన్ టైంలో అవుతుంది. ఇది అలికేషన్ సిమ్యులేషన్ టైంలో అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిమ్యులేషన్ టైంలో డైనమిక్ అరే సైజ్ని రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏదో పెద్దదైనా బిగ్గా అయినా చేసుకోవచ్చు, స్మాల్గా అయినా చేసుకోవచ్చు మా. డైనమిక్ అరే సింటాక్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటుందమ్మా. అజైనింగ్ మెమరీ వేరియబుల్ విత్ న్యూతో మనం అజైన్ చేస్తాం. ఓకే. రీసైజ్ ఎలా చేస్తాం? డిలీట్ డైనమిక్ అరే. ఓకే. డైనమిక్ అరే ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు దీంట్లోనే అన్ని చెప్పేస్తా చూడమా. ఇది బిట్ 7 డౌన్ టు 0 అంటే 8 బిట్. ఇది 7 డౌన్ టు 0 అంటే 0 టు 7 అని. 0 1 2 3 4 5 6 7. సో టోటల్ 8 అంటే బిట్ 8 బిట్. ఇది బైట్ లాగా అనమాట. బైట్ అని రాసినా సరిపోతుంది. బిట్ 7 డౌన్ టు 0 అన్న సేమ్ ఏమా. కాకపోతే మన బైట్ అనేది సైన్డ్ అంటే నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి 2n-1 వరకే వస్తాయి మా వాల్యూస్. అంటే ఎంతంటే ఇది 8 బిట్ అంటే 2 power 8 ఎంతమా 256 కదా. 256 వరకు రాదు ఇక్కడ. ఒకవేళ బైట్ అని పెడితే ఓన్లీ 127 వరకే వస్తాయి. డి అరే అనేది ఈ అరే అనేది స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే డైనమిక్ అరేమా. దానికి మెమరీ అలికేషన్ ఇక్కడ చేస్తున్నాం మనం. న్యూతో మెమరీ అలికేషన్ చేస్తామా. న్యూ అంటే ఎప్పటికైనా మనకు మెమరీ అలికేషన్ 4 లొకేషన్స్ కావాలని చెప్తున్నాం. ఇక్కడ 6 లొకేషన్స్, అరే 2కి 6 లొకేషన్స్. దాని తర్వాత ఆ వాల్యూస్ని ఇక్కడ ఇనీషియల్ గా మనకి జస్ట్ అలికేట్ చేసిన తర్వాత చూస్తానమ్మా సైజు. డిఆర్ఏ1 డిఆర్ఏ2 సైజ్ ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. ఓకే. సైజ్ ఇనీషియల్ గా ఎంత వస్తుంది? 0 0 వస్తుంది. అంటే అవి అలికేట్ ఏం అవలా. అలికేట్ కానప్పుడు సైజు 0. అదే నువ్వు ఎప్పుడైతే కన్నా డి అరేకి ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. ఇక్కడ నువ్వు 0 1 2 3 అనేసి ఇస్తావు. నువ్వు 0 1 2 3 అనేసి ఎప్పుడైతే ఇస్తావో నువ్వు అప్పుడు 4 వాల్యూస్ వస్తుంది దాని సైజు. కొత్తగా వచ్చారా? సౌండ్ వచ్చింది.
చూడమ్మా, ఎప్పుడైతే మనము డైనమిక్ అరే 1 కి 4 వాల్యూస్, దీని సైజ్ కూడా 4 ఎలిమెంట్స్ ఇది స్టోర్ చేసుకుంటది. ఇక్కడ మనం 4 వాల్యూస్ ఇస్తున్నాం. ఫర్ ఈచ్ డి అరే ఆఫ్ 2j ijk abcd ఇవన్నీ వేరియబుల్స్ మా, ఇటరేటివ్ వేరియబుల్స్ అంటారు. ఇటరేట్ చేస్తుంది ఇది. ఫర్ ఈచ్ లూప్ అనేది విత్ ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే తీసుకుంటుంది మా. ఓకే, ఇదే దీని అడ్వాంటేజ్. డి అరే 2 ఆఫ్ జే అవుతుంది. అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్, ఫర్ ఈచ్ అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ జే, ఈ జే వాల్యూ అంటే 0 టు ఎంత వాల్యూ 6 అంటే 0 టు 5 వరకు పోవాలి. 0 టు 5. డిఆర్ఏ 2లో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు 0 టు 5 ఉంటాయి. డిఆర్ఏ 1లో 0 టు 3 ఉంటాయి. ఈ వాల్యూస్ ని ఇక్కడ డిస్ప్లే చేసేది ఇది మా డిఆర్ఏ 1 ఆఫ్ ఐ. ఓకే, డిస్ప్లే టీడీ అరే 1 ఆఫ్ %0d ఈక్వల్ టు ఐ డిఆర్ఏ 1 ఆఫ్ ఐ. ఓకే, డిఆర్ఏ 2 వాల్యూస్, అరే 2 వాల్యూస్ ఇలా ఉంటాయమ్మా. డిఆర్ఏ 2 వాల్యూస్ డిస్ప్లే అరే 2 ఆఫ్ %0d అంటే ఇది డెసిమల్ వాల్యూ %0d ఐ డిఆర్ఏ 2 ఆఫ్ ఐ. అంటే డిఆర్ఏ 1 ఏమొస్తుంది? 0 1 2 3. డిఆర్ఏ 2 ఏమొస్తుంది? 0 1 2 3 4 5. చూడమా, 0 1 2 3 0 1 2 3 0 1 2 3 4 5. దాని తర్వాత ఏం చేసినాడు? అంతే. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే ఎలా చేయాలమ్మా? దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎగ్జిక్యూట్ చేసి మీ ఆపరేషన్స్ మీరు ట్రై చేయండి. డైనమిక్ అదే సేమ్ దానికి డిలీట్ చేసినాడు మా. ఇక్కడ డిఆర్ఏ 1 డిలీట్, డిఆర్ఏ 2 డిలీట్. దాని తర్వాత సైజ్ చూస్తున్నాడు. ఎప్పుడైతే డిఅలికేట్ చేస్తామో మెమరీ డిఅలికేట్ అయిపోతుంది మా. అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. చూడు 0. అంతకుముందు మెమరీలో సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే డిలీట్ అనుకుంటున్నావో అప్పుడు అరే మెమరీ డిఅలికేట్ అయిపోతుంది. రీసైజింగ్ డైనమిక్ అరే. డైనమిక్ అరేని రీసైజ్ చేయడమ్మా ఎలా చేస్తామంటే చూడమ్మా, ఇది అరే 1 అరే 2. ఓకే, ఇంట్ అంటే 32 బిట్ మా. ఇంటీజర్ అన్నా 32 బిట్, ఇంట్ అన్నా 32 బిట్టే. దాని రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇంటీజర్ అనేది 4 స్టేట్ డేటా టైప్, ఇంట్ అనేది 2 స్టేట్ అంటే 0s and 1s మాత్రమే ఉంటుంది. 4 స్టేట్ అంటే 0 1 XZ 4 స్టేట్ అది. ఓకే, మెమరీ అలికేషన్ ఇలా జరుగుతుంది. న్యూ ఆఫ్ 2 న్యూ ఆఫ్ 3. 2 లేక అరే 1 లేక 2 3 వేస్తున్నాము. అరే 2 లేకి 0 1 2 వేస్తున్నాము. అంటే 3 వాల్యూస్. ఫర్ ఈచ్ డిస్ప్లే ఇది చేస్తున్నాము. సో చూడమ్మా 0 1 2 3. దాని తర్వాత డిలీట్ అని కొడుతున్నాము ఇక్కడ. ఇక్కడ చూడు, అరే సైజు 4 అనేసి పెంచినాము. అరే సైజు 4 అని పెంచితే అది మొత్తం ఓవర్లాప్ చేస్తుంది. అప్పుడు దాని వాల్యూ 0s వస్తాయి. అలా చేయకూడదు. ఓవర్లాప్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు ఏది డిఆర్ఏ 1 సైజా? డిఆర్ఏ 1 సైజ్ ఇప్పుడు చూద్దాము కొత్తగా. డిఆర్ఏ 1 వాల్యూస్ అన్ని 0s వచ్చినాయి యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు డిఆర్ఏ 2 అరే 2 ఆఫ్ న్యూ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో డిఆర్ఏ 2 ఆఫ్ ఇది నార్మల్ కర్లీ బ్రాకెట్ కూడా కాదు, నార్మల్ బ్రాకెట్ లో పెట్టాడు. ఇది డిఆర్ఏ 2 అనేది ఇంతకుముందు డిఆర్ఏ 2లో ఏమున్నాయి? 0 1 2 3. సో 0 1 2 ప్లస్ 2 బ్లాంక్ 0s వస్తాయమ్మా. ఇక్కడ 5 అంటే 2 లొకేషన్స్ ఎక్స్ట్రా మనం తీసుకుంటున్నాం, అలికేట్ చేస్తున్నాం. చూడు 0 1 2 అలికేషన్స్ 0s వస్తాయి. అది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది.
అసోసియేటివ్ అరే అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినమ్మా, ఇవి స్పర్స్ గా డిస్పర్స్ అయిపోతాయి. స్పర్స్ గా డిస్పర్స్ అయిపోయిన వాల్యూస్ స్పర్స్ ని అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాకు ఓన్లీ 3 వాల్యూ స్టోర్ అవ్వాలి. ఫస్ట్ వాల్యూ అటు 0th లొకేషన్, సెకండ్ వాల్యూ అయితే 100th లొకేషన్, థర్డ్ వాల్యూ వచ్చేసి 1000th లొకేషన్, ఫోర్త్ వాల్యూ 10,000 లొకేషన్. అదే మనము ఫిక్స్డ్ అరే కానీ డైనమిక్ అరే కానీ తీసుకుంటే కానీ వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే 10,000 లొకేషన్స్ నువ్వు అలొకేట్ చేసుకోవాలి, అది మెమరీ వేస్టేజ్ అనమాట. సో అదే నువ్వు స్పర్స్ మ్యాట్రిక్స్ తీసుకున్నావు అనుకో, స్పర్స్ గా ఆ ఇండెక్స్ లో ఏ ఇండెక్స్ లో స్టోర్ అవ్వాలో ఆ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. అదే ఇది అసోసియేటివ్ అరే. నంబరు ఫస్ట్ లాస్ట్ మెథడ్స్. ఎగ్జిస్ట్ అంటే దాంట్లో నంబర్ ఉందా లేదా చెప్తుంది, ప్రీవియస్ అండ్ లాస్ట్. ఇవి మెథడ్స్ మా ఇవన్నీ. బిట్ స్ట్రింగ్ టైపు, డిలీటింగ్ కంప్లీట్ అసోసియేటివ్ అరే. అసోసియేటివ్ అరే కంప్లీట్లీ డిలీట్ చేయొచ్చు, పర్టికులర్ ఇండెక్స్ ను కూడా డిలీట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఈ థియరీ అంతా ఏం చదవద్దండి మీరు. చూడ అరే ఆఫ్ స్టార్ అంటే కన్నా ఇది ఎనీ అసోసియేటెడ్ అరే డిక్లరేషన్, ఇది డిక్లరేషన్. అసైన్మెంట్ రెడ్ అనే దాంట్లోకి 20 పంపిస్తాము, గ్రీన్ అనే దాంట్లోకి 51, ఎల్లో అనే దానికి 36. చూడు ఇవి మెమరీ లొకేషన్స్ నాన్న. నంబర్ అంటే రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ అసోసియేటివ్ అరే. డిలీట్ ఇండెక్స్, పర్టికులర్ ఇండెక్స్ డిలీట్ చేయాలంటే రిమూవ్ ది ఎంట్రీ అట్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్. ఎక్స్ట్రా అరే డిలీట్ ఇండెక్స్. ఎగ్జిస్ట్ ఇండెక్స్ రిటర్న్స్ 1 if element exists at the specified index element, else returns 0. First var assigns the value of the first index to the variable var, last variable, next var, previous var. ఇన్ని మెథడ్స్ ఉంటాయి నాన్న అసోసియేటివ్ అరేలో. ఈ మెథడ్స్ అన్ని ఒకసారి చూసుకోండి మీరు, ఇవన్నీ ట్రై చేయండి. దీన్ని రన్ చేస్తూ ఒక్కో దాన్ని అన్నిటిని కమెంట్ చేసి ఒక్కో దాని తర్వాత ఒకటి చెక్ చేయండి. చూడు ఫస్ట్ ఎంట్రీ 0, లాస్ట్ ఎంట్రీ ఎయిత్ ఇండెక్స్ లో ఉంది, దాని వాల్యూ 16. సో ఇక్కడ నీకు ఇండెక్స్ కూడా డిఫరెంట్ వాల్యూస్. ఇక్కడ చూడు 0, 0, 4, 8. అదే నువ్వు ఫిక్స్డ్ అరే కానీ డైనమిక్ అరే కానీ తీసుకుంటే దీనికి 9 లొకేషన్స్ నువ్వు అలికేట్ చేయాల. కానీ ఇక్కడ నువ్వు ఎన్ని లొకేషన్స్ చేస్తున్నావు, ఓన్లీ 3. సో ఇట్ సేవ్స్ ద మెమరీ, దట్స్ ఇట్ మా. సో కాబట్టి పర్టికులర్ ఇండెక్స్ లో డేటా ఉందా లేదా చెక్ చేయడానికి ఎగ్జిస్ట్ అనేసి మెథడ్ ని యూజ్ చేస్తారు, ప్రీవియస్ లాస్ట్ మెథడ్స్. ఓకే చూడమా, దీంట్లో మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది అసోసియేటివ్ అరే వీటి అన్నిట్లో కూడా. ఏంటంటే మనకి ఏదైనా కొత్త ఎలిమెంట్ వచ్చి యాడ్ అయితే ఆటోమేటిక్గా దాని వాల్యూ గ్రో అవ్వాలి, ఒక ఎలిమెంట్ తీసేస్తే స్ట్రింక్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్, స్కోర్ బోర్డ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అది. దాన్ని క్యూ అనేది సిస్టమ్ ఎలా క్యూ అనేది సాటిస్ఫై చేస్తుంది. దీనికి నువ్వు ఒక ఎలిమెంట్ పెట్టాలంటే పుష్ బ్యాక్ కానీ పుష్ ఫ్రంట్ కానీ. ఫ్రంట్ అంటే అది 0th లొకేషన్లో పుష్ చేస్తుంది. పుష్ బ్యాక్ అంటే నీకు ఎంత ఎలిమెంట్ బౌండెడ్ అన్బౌండెడ్ క్యూస్ ఉంటాయి. బౌండెడ్ క్యూ అనేది దాంట్లో బౌండెడ్లో అయితే కనుక ఎంత ఎలిమెంట్ దగ్గర ఇది పుష్ చేస్తుంది. పాప్ అంటే తీసుకోవడం, పుష్ అంటే పుష్ చేయడం, క్యూలోకి పుష్ చేయడం. దీని మెయిన్ అప్లికేషన్ వచ్చేసి స్కోర్ బోర్డ్ మా. దీంట్లో మెథడ్స్ పుష్ ఫ్రంట్, పుష్ బ్యాక్, పాప్ ఫ్రంట్, పాప్ బ్యాక్. డిలీట్ చేయాలన్నా కూడా ఇది డిలీట్ చేయొచ్చు. బౌండెడ్ అన్బౌండెడ్ 2 టైప్స్ ఉంటాయి. అదే నేను ఎగ్జాంపుల్లో చూపించి చెప్పేస్తాను మీకు. ఈ సింపుల్ డిస్క్రిప్షన్ చూపించేది ఇక్కడ చూడండి. పుష్ బ్యాక్, ఓకే, ఎంత ఎలిమెంట్ దగ్గర పుష్ బ్యాక్. పుష్ ఫ్రంట్ అంటే 0th ఎలిమెంట్ దగ్గర పుష్. పాప్ ఫ్రంట్ అంటే 0th ఎలిమెంట్ పాప్ చేస్తాను. పాప్ అంటే ఇది లెంత్ ఆఫ్ ది క్యూ ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. క్యూ బ్యాక్, క్యూ ఫ్రంట్, ఇలా ఉంటుంది క్యూ. ఒకవేళ ఇంటర్మీడియట్ వాల్యూ కావాలంటే ఇటరేట్ చేయాలన్న. సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి సైజు, ఓకే, దాంట్లో మనం అసోసియేటివ్ అరేలో మనం నమ్మని తీసుకున్నాం, ఇక్కడ సైజ్ అని తీసుకోవాలి క్యూలో. ఇన్సర్ట్ అంటే ఎక్కడైనా ఎనీ ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ ద గివెన్ ఐటమ్ ఇన్ ది
స్పెసిఫైడ్ ఇండెక్స్ పొజిషన్, మనం ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు. డిలీట్ అంటే పర్టికులర్ ఇండెక్స్ అయినా డిలీట్ చేయొచ్చు, లేదంటే ఎంటైర్ క్యూనైనా డిలీట్ చేయొచ్చు. పుష్ ఫ్రంట్ అంటే ఒక ఎలిమెంట్ ని పుష్ చేస్తాం ఫ్రంట్ సైడ్ అంటే జీరోస్ దగ్గర. పుష్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఒక ఎలిమెంట్ ని పుష్ చేస్తాము. పాప్ ఫ్రంట్ పాప్ బ్యాక్ అనేది కూడా అట్లే చేస్తాం అనమాట. క్యూ మెథడ్స్ ఓకే ఇలా ఉంటది. క్యూ డిక్లరేషన్ డాలర్ సింబల్ ఉంటుంది నాన్న, అన్బౌండెడ్ క్యూ. ఒకవేళ ఈ క్యూ ఇనిషియలైజేషన్ Q1 కి 0 1 2 3 అంటే 4 ఎలిమెంట్స్ ఇచ్చాము. Q2 అనేది డేటా టైప్ స్ట్రింగ్, Q1 బిట్ కాబట్టి నంబర్స్ ఇస్తాము. Q2 అనేది స్ట్రింగ్ కాబట్టి లెటర్స్ ఇస్తాము, రెడ్ బ్లూ గ్రీన్. డబల్ కోట్స్ లో ఉంటుంది చూడన్నా, ఇది స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబల్ కోట్స్ లో ఉంటది. సో ఇక్కడ ఏంటంటే Q1 సైజు ఇక్కడ మనం సైజ్ చూడొచ్చు. దాని తర్వాత దీంట్లో Q1 ఆఫ్ ఐని మనము పుష్ చేస్తాము. దాని తర్వాత సైజు ఇన్సర్ట్ మెథడ్ ఇన్సర్ట్ యూజ్ చేసేది. దాని తర్వాత Q2 డాట్ డిలీట్ చేస్తే అది మొత్తం 0 అయిపోతుంది. చూడు మనం ఫస్ట్ 0 1 2 3 పంపించాం. దాని తర్వాత Q2లో రెడ్ బ్లూ గ్రీన్ పంపించాం. సైజ్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఆరెంజ్ ఇన్సర్ట్ చేసినావు. ఎక్కడ ఆరెంజ్ ని 1 దగ్గర ఇన్సర్ట్ చేస్తే నీకు దీని సైజ్ గ్రో అయింది 4 వరకు. వెయిట్, మా వాటర్ తాగాలి ప్లీజ్, వెయిట్ ఎ మినిట్. రెడ్ ఆరెంజ్ బ్లూ గ్రీన్. చూడు Q2 సైజ్ ఆఫ్టర్ డిలీట్ 3 దగ్గర ఏముందమ్మా 0 1 2 3 గ్రీన్ ఉంది. గ్రీన్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడు నాన్న, పుష్ ఫ్రంట్ 6 ని ఫ్రంట్ లో 6 చేసినావు. పుష్ ఫ్రంట్ 4 ని నువ్వు ప్రెస్ చేస్తే అది రైట్ షిఫ్ట్ అవుతుంది. 6 అనేది రైట్ షిఫ్ట్ అయ్యేసి లెఫ్ట్ లోకి ఒకటి వస్తుంది. పుష్ బ్యాక్ 8 అంటే సెకండ్ లొకేషన్ లో 8 అనేది వస్తుంది. పుష్ ఫ్రంట్ 11 అంటే 11 ఫ్రంట్ లోకి వస్తుంది, మిగిలిన షిఫ్ట్ చేస్తుంది. పాప్ బ్యాక్ అంటే బ్యాక్ లో ఏదైతే ఉందో దాన్ని ఫెచ్ చేస్తాం. 8 ని ఫెచ్ చేస్తాం కాబట్టి 8 వచ్చేస్తుంది, ఇక్కడ ఉండదు. అప్పుడు అది స్ట్రింక్ అయిపోతాను చూడు. పాప్ ఫ్రంట్ మళ్ళీ ఫ్రంట్ లో తీసుకునేస్తాం అంటే 11 వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది అన్న? హలో, రెస్పాండ్ మా అర్థమవుతుందా? సో మీరు ఈరోజు చూడాల్సింది ఓన్లీ ఇవే. వీటిని ఈడిఏ ప్లే గ్రౌండ్ లో ప్లే చేసేయండి. ఓకే సార్. ఈ రోజు వరకు నేను ఏం చెప్పినానో అది ఒక పీపీటీ తయారు చేయండి మా. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిండేది ఒక పీపీటీ తయారు చేసి నాకు సెండ్ చేయండి. ఓకే సార్. ఓకే మా, బాయ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. భార్గవ్ అన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న. సరే ఓకే, బాయ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ఎక్కడ బావా? ఏ? నా బాగున్నావున్నా? బాగున్నా. 4 కేజీలు తగ్గినానా? అంతా బాగుంది నాన్న. అంతా బాగున్నా అన్న. ఆ, తగ్గినాన్న. ఉమ్, పోతాను. సరేనా బావు. అది బండిది ఏమన్నా రిపేర్ చేపిస్తావా బావా? ఈరోజు ఎత్తుకొని పోయినావు అంటే బండి. మళ్ళీ ఈరోజు యాడ పెట్టినావు బండి నాది? సరే ఇప్పుడే వద్దులే దానికి. ఇప్పుడే మళ్ళీ నేను వచ్చిన తర్వాత వేరే అన్న దగ్గర చేపిస్తాలే. దాన్ని ఏం చేపిద్దు. ఇప్పుడు ఆడుంది బండి అది? నేను ఇంటికి వచ్చిన బావా. లేదు, ఎక్కుతాను, రెడీ అవుతాను.